Okay, next problem. Find the second order derivative of y is equal to tan inverse 2x by 1 minus x square. దీనికి second order derivative, that means d square y by dx square. We have to calculate that. దాన్ని మనం కనుక్కోవాలి. మరి ఇది tan inverse 2x by 1 minus x square అంటే దీన్ని మనం సబ్స్టిట్యూషన్ మెథడ్లో మనం దీన్ని క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో పుట్ x is equal to tan theta. సో 2x by 1 minus x square ఈ విధంగా ఉంటే ఇది tan 2 theta ఫార్ములాకి దగ్గరగా ఉంది. x ప్లేస్లో tan theta తీసుకుంటే 2 tan theta by 1 minus tan square theta. tan 2 theta బయట tan ఇన్వర్స్ ఉంటే లోపల కూడా tan రావాలి కాబట్టి మనం ఇది tan 2 theta ఫార్ములాకి దగ్గరగా ఉంది కాబట్టి మనం x ప్లేస్లో tan theta సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నాం. సో తర్వాత theta కావాలి అనుకున్నప్పుడు ఈ tan ఇటు వస్తే tan ఇన్వర్స్ x. సో ముందుగా x ప్లేస్లో tan theta మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. tan ఇన్వర్స్ ఆఫ్ 2x, x means tan theta by 1 minus x square means tan square theta. So 2 tan by 1 minus tan square, it is nothing but tan 2 theta formula it is. So tan 2 theta అనే దానికి ఇది ఫార్ములా. సో tan ఇన్వర్స్ tan క్యాన్సిల్ అయిపోతే remaining 2 theta. Therefore y is equal to 2 theta. Y is equal to 2 into theta means tan inverse x. సో దీన్ని డెరివేటివ్ చేసి d స్క్వేర్ y బై dx స్క్వేర్ క్యాలిక్యులేట్ చేయాలంటే చాలా డిఫికల్టీగా ఉంటుంది. అందుకని మనం సబ్స్టిట్యూషన్ మనం తీసుకొని ఈ విధంగా సింప్లిఫై చేసుకొని ఒక సింపుల్ ఫంక్షన్లోకి కాంప్లికేటెడ్గా ఉన్నదాన్ని సింపుల్ ఫంక్షన్లోకి మార్చుకున్నాం. దీన్ని డెరివేటివ్ చేయడం అనేది ఈజీగా ఉంటుంది 2 సార్లు. Therefore differentiate with respect to x. సో yని x పరంగా డెరివేటివ్ చేస్తే dy బై dx. దీన్ని మనం ఫస్ట్ ఆర్డర్ డెరివేటివ్, yని ఒక్కసారి డెరివేటివ్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ ఆర్డర్. సో 2 అనేది కాన్స్టాంట్, పక్కన పెడితే డెరివేటివ్ ఆఫ్ tan ఇన్వర్స్ x. డెరివేటివ్ ఆఫ్ tan ఇన్వర్స్ x అంటే 1 by 1 ప్లస్ x స్క్వేర్. ఓకే, దాని ఫార్ములా అది. నెక్స్ట్ మనం కనుక్కోవాల్సింది సెకండ్ ఆర్డర్ డెరివేటివ్, దట్ మీన్స్ d స్క్వేర్ y బై dx స్క్వేర్. అగైన్ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x. సో dy బై dxని రెండవసారి చేస్తే వచ్చేది d స్క్వేర్ y బై dx స్క్వేర్. సో ఇది ఆల్రెడీ ఎక్స్లోనే ఉంది. సో ఇది చూస్తే 1 బై x ఫామ్లో ఉంది. డెరివేటివ్ ఆఫ్ 1 బై x అంటే మైనస్ 1 బై x స్క్వేర్. ఆ ఫార్ములా మనం ఇక్కడ అప్లై చేసుకోవాలి. డెరివేటివ్ ఆఫ్ 1 బై x ఈజ్ మైనస్ 1 బై x స్క్వేర్. సో ఈ విధంగా మనం దాన్ని ఫార్ములా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో దీన్ని మనం 1 బై xగా ట్రీట్ చేద్దాం. సో ఫార్ములా ప్రకారం మనం నోట్ చేస్తే మైనస్ 1 బై x స్క్వేర్ అంటే ఈ 1 ప్లస్ x స్క్వేర్కి హోల్ స్క్వేర్. ఓకే, ఇంటూ. సో దీన్ని మనం 1 బై x అంటే దీన్ని xగా ట్రీట్ చేసాము. 1 బై x అనుకుంటే మైనస్ 1 బై x స్క్వేర్, కానీ ఇది x కాదు, 1 ప్లస్ x స్క్వేర్. సో దాన్ని మళ్ళీ మనం డెరివేటివ్ చేస్తే డెరివేటివ్ ఆఫ్ 1 ఈజ్ 0, డెరివేటివ్ ఆఫ్ x స్క్వేర్ ఈజ్ 2x. ఓకే, సో ఇది 1 బై xగా అనుకొని మైనస్ 1 బై x స్క్వేర్, కానీ డినామినేటర్ x కాదు కాబట్టి దాన్ని మళ్ళీ పక్కన సపరేట్గా డెరివేటివ్ చేసుకోవాలి. సో డెరివేటివ్ ఆఫ్ 1 ఈజ్ 0, డెరివేటివ్ ఆఫ్ x స్క్వేర్ ఈజ్ 2x. సో ఫైనల్లీ d స్క్వేర్ y బై dx స్క్వేర్ మైనస్ 2 2 4x, 0 తీసేస్తాం, 2 2 2 into 2x 4x by 1 plus x square whole square. Okay, that is the answer.